హాయ్ ఏపీ ఎంసెట్ 2025 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ వీడియోలో టాప్ 30 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అసలు టాప్ 30 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏ కాలేజీలు ఉన్నాయి అనేది మనము డీటెయిల్గా చూద్దాము. నెంబర్ 1 వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 కాలేజ్గా నిలుస్తుంది. ఇది ఇప్పుడు 1979లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. 1933లో షుగర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్, ఈ విధంగా 4 సెక్షన్స్ ఆఫ్ 1979లో 1955లో ఇది క్యాంపస్ ప్రారంభించడం అయితే జరిగింది. మరి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా, ఇది కూడా ఆంధ్ర యూనివర్సిటీతో సమానంగా ఉంది. ఇది కూడా ఫస్ట్ ప్లేస్ అయితే దక్కించుకుంటుంది. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు కాకినాడలో కూడా, ఇది కూడా మంచి 1970 హైదరాబాద్తో ఉంది. తర్వాత మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే మెయిన్గా ఉండటం అయితే జరిగింది. మరి నంబర్ 2 ఎస్వి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే నంబర్ 2గా మనం చెప్పొచ్చు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. నంబర్ 1 అయితే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు. నంబర్ 1 జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు కాకినాడ. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కూడా నంబర్ 1 కూడా, ఇది 1959లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా నంబర్ 2 అని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లో నంబర్ 3 అయితే జేఎన్టీయూ జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. ఇది కాకినాడకి ఎక్స్టెన్షన్ క్యాంపస్. జేఎన్టీయూ కాకినాడకి ఎక్స్టెన్షన్ క్యాంపస్ నంబర్ 3గా ఉండటం జరిగింది. ఇది ఎక్స్టెన్షన్ జేఎన్టీయూ జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ 2007లో ఎస్టాబ్లిష్డ్ 5 స్టార్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సెస్ EEE, ECE, CSE, ME ఈ కోర్సెస్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది. ది కాలేజ్ హ్యాస్ బీన్ ఎలివేటెడ్ సపరేట్ యూనివర్సిటీ జేఎన్టీయూ జీవీ 2022లో సపరేట్గా ఉండటం జరిగింది. ఇది జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరంలో 2020లో సపరేట్గా ఉంది. నంబర్ 4 కాలేజెస్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇట్ ఈస్ కాకినాడలో ఉంది. ఇది విశాఖపట్నం ఇది కాకినాడలో ఉండటం జరిగింది. 4th ర్యాంక్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ. గాయత్రి విద్యా పరిషత్ కూడా మంచి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది టాప్ ర్యాంకర్స్ వచ్చి ఇక్కడే జాయిన్ అవుతారు. అక్రిడిటెడ్ బై ది NAAC at A+ గ్రేడ్ ఫర్ 7 years ఇన్ థర్డ్ సైకిల్ ఉండటం అయితే జరిగింది. నంబర్ 5 వచ్చి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ ఉండటం జరిగింది. ది కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ స్టార్టెడ్ ఎట్ గుండి మెడ్రాస్ ఇన్ 1940 అండ్ షిఫ్టెడ్ టు అనంతపూర్ ఇన్ 1948లో అనంతపూర్లో పెడతాం. ముందైతే గుండిలో స్టార్ట్ చేశారంట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరికి ఏపీ ఎంసెట్ 2025 సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆర్వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా 5th ర్యాంక్ అయితే 5th ర్యాంక్ ఉంది. మరి దీనికి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ లాగా జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మరి ఆర్వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా 5th ర్యాంక్ ఉండటం జరిగింది. ఇక్కడ మొన్న అయితే మరి TCS వాళ్ళు ఒక 200 మెంబర్స్ని అయితే రిక్రూట్ చేయడం జరిగింది. ఆర్వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 200 మెంబర్స్ రిక్రూట్ చేయడం. ఇది అఫిలియేటెడ్ టు ద నాగార్జున యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది. మరి ఎస్టాబ్లిష్డ్ బై రెన్యూడ్ బై ద నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ 1967 ఇన్ ద ఇయర్ 1985 వరకు ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. SRKR ఇంజనీరింగ్ కాలేజీ ఇది భీమవరంలో ఉంది. ఇది 6th పొజిషన్లో ఉండటం అయితే జరిగింది. మరి దీనిలో బీటెక్, సివిల్, CSE, ECE, EEE, IT అండ్ ME ఉండటం జరిగింది. 7th పొజిషన్ అయితే సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది ఓల్డ్ కాలేజ్ మా నుంచి ఉంది. మరి 1982 నుంచి అయితే స్టార్ట్ అయింది. మీరు 1995లో మరి బాపట్ల, అక్కడ కూడా అప్పటి నుంచి కూడా ఓల్డ్ కాలేజ్. ఇది ఈ మధ్య డీమ్డ్ యూనివర్సిటీ అయిందంట. మరి ఇప్పుడు ఎంసెట్లో ఉందో లేదో మరి ఐఎమ్ నాట్ షూర్. మనకి సమాచారం రావాల్సి ఉంది. దీనిలో కూడా ప్లేస్మెంట్స్ కూడా 35 lakhs per annum అమెజాన్, ఇట్లా ప్లేస్మెంట్స్ కూడా మంచి ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. ఇది రీసెంట్గా డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయింది. మరి ఎంసెట్లు మరి వీళ్ళని ఏపీ ఎంసెట్ 2025కి అలో చేస్తారో లేదో తెలియదు. 8th పొజిషన్ వచ్చి అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అక్రిడెటెడ్ బై NCA, ECE ఉంది, EEE ఉంది, CSE ఉంది, IT, మెకానికల్, సివిల్, కెమికల్ అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది. 8th పొజిషన్. 9th పొజిషన్లో జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరాపేట పాల్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది 9th పొజిషన్లో ఉండటం అయితే జరిగింది. ఇది 2000 నరసరాపేట జేఎన్టీయూ కాలేజ్ 2016లో స్టార్ట్ చేశారు విత్ ECE, మెకానికల్, సివిల్ ఇక్కడే ఉండటం అయితే జరిగింది.
10th పొజిషన్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల 10th పొజిషన్ అయితే ఉండటం జరిగింది. దీని పులివెందుల ఫార్మర్ చీఫ్ మినిస్టర్ లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ది ఇన్స్టిట్యూట్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనివర్సిటీ కాలేజ్ జేఎన్టీయూ అనంతపూర్. ఇక్కడ అనంతపూర్కి అటాచ్ చేయడం అయితే జరిగింది ఈ ఇన్స్టిట్యూట్ పులివెందులని. ఇది రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. నంబర్ 11 వచ్చి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాములో, ఇది విజయనగరంలో ఉండటం జరిగింది. ఇది 11th పొజిషన్లో ఉంది. 12th పొజిషన్ వచ్చి ప్రసాద్ వి పొట్లూరు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పిపిఎస్వి విజయవాడ. నంబర్ 13 పొజిషన్ వచ్చి వివిఐటి గుంటూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది గుంటూరులో ఉంది. మరి ఇది 13th పొజిషన్లో ఉండటం అయితే జరిగింది. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి, దిస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సేమ్ పొజిషన్, 13th పొజిషన్లో ఉండటం అయితే జరిగింది. 14th వచ్చి శ్రీ విద్యానికేతన ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి, ఇది మోహన్ బాబు కాలేజ్, మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు గారి కాలేజ్, ఇది వారికి సంబంధించిన కాలేజ్. ఈ కాలేజ్ కూడా నంబర్ 1 ప్లేస్మెంట్స్ ఉంటాయంటే, మరి నంబర్ 1 ప్లేస్మెంట్స్ ఈ కాలేజీలు కూడా ఉన్నట్టుండి 1992లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 15th పొజిషన్ వచ్చి ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. మరి ఆల్సో ఏఎన్యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా సేమ్ పొజిషన్ ఉండటం జరిగింది. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో ఉంది. ఇది కూడా సేమ్ పొజిషన్ ఉండటం అయితే జరిగింది. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా సేమ్ పొజిషన్ ఉండటం జరిగింది. ఇది బీవీఆర్ఐటి వాళ్ళది, బీవీఆర్ హైదరాబాద్ నర్సాపూర్లో ఉంది. ఇది భీమవరంలో సేమ్ క్యాంపస్, వా గ్రూప్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా సేమ్ ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరిగింది. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురం 16th పొజిషన్లో ఉండటం అయితే జరిగింది. 17th పొజిషన్ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం. 17th పొజిషన్ అయితే లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం ఉండటం జరిగింది. 18th పొజిషన్ పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్నూలు, ఇది ఒక ఓల్డెస్ట్ కాలేజ్, మంచి క్యాంపస్ అంటే మంచి క్యాంపస్లు ఉంటాయి అన్నిటికంటే కూడా. మరి ఆంధ్రప్రదేశ్లో టాప్ 10 కాలేజీల్లో ఇది ఉంటుంది. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మంచిగా రావడం అయితే జరిగింది. జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. 19th పొజిషన్ డీజేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వేల్పూరు, అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ కాకినాడ. 20th పొజిషన్ శేషాద్రి గుడ్లవెల్లేరి ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈ కాలేజీ 20th పొజిషన్లో ఉండటమైతే శేషాద్రి గుడ్లవెల్లేరి ఇంజనీరింగ్ కాలేజ్. 21st విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖపట్నం అయితే 21st. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా 201, 300 రేంజ్లో ఉండటం జరిగింది. ఎస్విసిఈ తిరుపతి, ఎస్విసిఈ కాలేజ్ తిరుపతి, ఇది 22nd పొజిషన్లో ఉండటం అయితే జరిగింది. 23rd రఘు ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం, 23rd పొజిషన్ ఉంది రఘు ఇంజనీరింగ్ కాలేజ్కి. 24th బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల, ఐ డిడ్ మై బీటెక్ ఫ్రమ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ డ్యూరింగ్ ద 1995 అండ్ 99లో నేను ఇక్కడ నుంచి బీటెక్ చదవటం అయితే జరిగింది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ గేట్కి మంచి కాలేజీ, మంచి క్యాంపస్లు కూడా వస్తాయి ఇక్కడ. ఇది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, బాపట్ల గుంటూరు డిస్టిక్. 25th జీవీపీటీ కాలేజ్ విశాఖపట్నం, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్. ఇక్కడ యూజీ ఇంజనీరింగ్, బీటెక్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, ఈసీ, మెకానికల్ కూడా ఉండటం అయితే జరిగింది. జీవీపీపీ దీని యొక్క కోడ్. ఎంసెట్ కోడ్ వచ్చి జీవీపీటీ. 26th పొజిషన్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, 26 మదనపల్లి, ఇది చిత్తూరు డిస్టిక్లో ఉంది. 27th పొజిషన్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఇది మంచి కాలేజ్, ఇది సూరంపల్లిలో ఉండేది. మరి ఈస్ట్ గోదావరిలో ఉంది, రాజమండ్రికి దగ్గరలో ఉండటం అయితే జరిగింది. 28th పొజిషన్ కేకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్ని సింపుల్గా కిడ్స్ అంటారు. కిడ్స్ కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ గుంటూరులో ఉండటం జరిగింది. 29th పొజిషన్ శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్ని ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపూర్. 30th పొజిషన్ అంటే బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం, బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీకాకుళం, ఇది కూడా మంచి కాలేజీ. 30th ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారో టాప్ 30 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవి. మీరు ఎవరైనా ఇంకేమైనా మంచి కాలేజెస్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, బాయ్.